ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరయ్యారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తన వద్ద ఉన్న ఆధారాలను సిట్కు అందజేశారు. ఆయన వెంట దిల్కుషా గెస్ట్ హౌస్కు భారీగా తరలివచ్చారు బీజేపీ శ్రేణులు. రైట్, దిల్కుషా గెస్ట్ హౌస్ వద్ద మా కరెస్పాండెంట్ విక్రమ్ ఉన్నారు, మాట్లాడదాం. విక్రమ్, చెప్పండి. కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది, వివరణ ఇస్తారని కూడా అర్థమవుతోంది. అయితే ఇంత పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ఎందుకు కదిలి వచ్చినట్టు అప్డేట్ చెప్పండి. హరి, కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారుల ముందు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిట్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద తన దగ్గర ఉన్న ఆధారాలను, వాగ్మూలాన్ని సిట్ అధికారి విజయ్కు అందజేయబోతున్నారు. సిట్ విచారణపై మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం, ఈ విచారణ దర్యాప్తును ఏ విధంగా చూస్తున్నారు? విచారణ కంటితుడుపు చర్యలాగానే చూస్తున్నాం. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి 18 నెలలు అయిన సందర్భంగా కొండను దవ్యాలకని పట్టినట్టున్నది. ఇంకా విచారణ పేరిట కాలయాపన చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, ఫోన్ ట్యాపింగ్ కేసు అంత ఇంపార్టెంట్ కాదు, కేసీఆర్ను జైలుకు పంపించాల్సిన అవసరం లేదని నిన్న ఢిల్లీలో చెప్తాడు. అంటే ఏమున్నది, లోపాయకారి ఒప్పందం ఉన్నది, వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఉన్నది, కుమ్మక్కు రాజకీయాల్లో భాగంగా ఇవాళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నుంచి కేసీఆర్ను తప్పించే ప్రయత్నం చేస్తారు. వాస్తవాలు ఇట్లా ఈ రకంగా ఉంటే దీన్ని ఏదో వలువలు చేసి దాన్ని పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు సిట్ ఇన్వెస్టిగేషన్ అనేది కేవలం ఒక హాగ్ వాష్ లాగా మనం ట్రీట్ చేయాలి. ఈ ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదని చెప్తారా అని చెప్పి కేటీఆర్ సవాల్ చేశారు, దాన్ని ఎట్లా చూస్తారు? ఫోన్ ట్యాపింగ్ ఆ రోజు కూడా జరుగుతుంది, ఈ రోజు కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి ఆయన మంత్రుల మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు అపనమ్మకంతో. ఇది అపనమ్మకంతో కూడిన సమస్య. ఇది చట్ట ప్రకారం ఇది వీళ్ళకు కొన్ని పరిధుల్లోనే కేంద్ర హోంశాఖ గైడ్ లైన్స్ ప్రకారం చేయాలి. కానీ దీన్ని విచ్చలవిడిగా ఒక వ్యవస్థలాగా తయారు చేసి మునుగోడు బై ఎలక్షన్కి మేము ప్రచారానికి పోతే ప్రతి మండల కేంద్రంలో ఒక ఫోన్ ట్యాపింగ్ రూమ్ పెట్టిండు కేసీఆర్. ఆ రకంగా దొడ్డిదారిని ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేసిండు. కాబట్టి ఈ విషయాలన్నిటి మీద ఆయనకు అవగాహన ఉన్నది, ఈయనకు అవగాహన ఉన్నది. ఆయన అప్పుడు ఉపయోగించుకున్నాడు, ఇప్పుడు ఈయన ఉపయోగించుకుంటాడు. కాబట్టే ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగింది అనేది మా ఆరోపణ. సిబిఐ దర్యాప్తు విచారణ ద్వారా మీ చేతిలోకి కేసును తీసుకోవాలనుకుంటున్నారా బీజేపీ? అట్లంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే మొత్తం బీజేపీకి అనుకూలంగా తీర్పు వస్తుందా? దేశవ్యాప్తంగా సిబిఐ ఎంతో నిబద్ధతతోటి పక్షపాతం లేకుండా నేను ఇవాళ విచారణ చేస్తాను. సిబిఐకి మన వనరులు ఉంటాయి. సిబిఐకి రకరకాల ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ తోటి ఏమైనా లింకేజెస్ ఉంటాయి, దీంట్లో ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగినా దాని మీద కూడా ఇంట్రాగేషన్ చేయడానికి, ఇన్వెస్టిగేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సిబిఐ దర్యాప్తుకు సంబంధించి చెప్తున్నారు, ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తుకు ఇవ్వాలి అని చెప్పి బీజేపీ మొదటి నుంచి కూడా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. సిట్ విచారణ గత 15 నిమిషాలుగా కొనసాగుతున్న పరిస్థితి. బండి సంజయ్ తన దగ్గర ఉన్న ఆధారాలను, వాగ్మూలాన్ని సిట్ అధికారి విజయ్ కుమార్కు అందిస్తున్న పరిస్థితి. అతనితో పాటు అతను పిఏ తిరుపతి, అదేవిధంగా పిఎస్ ప్రవీణ్, పిఆర్ఓ మధు, ఈ ముగ్గురికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కూడా గురైనట్టు చెప్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను కూడా బండి సంజయ్ సిట్ అధికారులకు అందజేయబోతున్నారు. మరో 10-15 నిమిషాల వరకు కూడా విచారణ కొనసాగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హనుమాన్ దేవాలయం నుంచి ఇక్కడ దిల్కుషా గెస్ట్ హౌస్ వరకు భారీగా కార్యకర్తల నడుమ ఇక్కడికి రావడం జరిగింది. హరి, రైట్ విక్రమ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.